శ్రీకరి శుభకరి ప్రణవ స్వరూపిణి తల్లి పెద్దమ్మ, నీ భక్తులపై కరుణ చూపుమా తల్లి పెద్దమ్మ. శ్రీకరి శుభకరి ప్రణవ స్వరూపిణి తల్లి పెద్దమ్మ, నీ భక్తులపై కరుణ చూపుమా తల్లి పెద్దమ్మ. ఆగ్రహమే వీడమ్మా ఆశీస్సుల ఇవ్వమ్మా, ఆగ్రహమే వీడమ్మా ఆశీస్సుల ఇవ్వమ్మా. జగన్నాథపుర కేశవపురముల గ్రామ దేవతగా వెలసిన తల్లి, జగన్నాథపుర కేశవపురముల గ్రామ దేవతగా వెలసిన తల్లి, దివ్య శక్తులను కలిగిన తల్లి, దీవించు మము పెద్దమ్మ తల్లి. శ్రీకరి శుభకరి ప్రణవ స్వరూపిణి తల్లి పెద్దమ్మ, నీ భక్తులపై కరుణ చూపుమా తల్లి పెద్దమ్మ. ఖమ్మం జిల్లా పాల్వంచ కుదరి భద్రాచలము వెళ్లే దారిలో జగన్నాథపుర కేశవపురమను రెండు గ్రామముల సరిహద్దుల్లో. ఖమ్మం జిల్లా పాల్వంచ కుదరి భద్రాచలము వెళ్లే దారిలో జగన్నాథపుర
అర్థం కాదు మీరు ఆర్గ్యుమెంట్ కాదు మాత్రం ఎక్కడి నుంచి
రెండు గ్రామముల సరిహద్దుల్లో పులి రూపములో తిరుగుతూ నీవు తొలుతగ దర్శనమిస్తివి. నీ మహిమలు ఎన్నెన్నో చూపించిన దివ్య స్వరూపిణి. రోడ్డు ప్రక్కగా నిలిచి భక్తులను బ్రోచే తల్లి పెద్దమ్మ తల్లి. శ్రీకరి శుభకరి ప్రణవ స్వరూపిణి తల్లి పెద్దమ్మ. నీ భక్తులపై కరుణ చూపుమా తల్లి పెద్దమ్మ. విశేషమగు పూజలు ఎన్నెన్నో భక్తులు నీకు చేసేరమ్మ. అర్చనలు బోనాలు తీయుట పుష్పరథోత్సవ కుంకుమ సేవలు. విశేషమగు పూజలు ఎన్నెన్నో భక్తులు నీకు చేసేరమ్మ. అర్చనలు బోనాలు తీయుట పుష్పరథోత్సవ కుంకుమ సేవలు. విజయదశమి నవరాత్రులలో రంగరంగ వైభోగంతో నీ భక్తులు పెద్దమ్మ నిన్ను ఘనముగా మొక్కేరమ్మ. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారు పెద్దమ్మ తల్లి. అంగళ సింగళ ఉదంగ శివ మంగళ ముత్తి ఉదంగ అంగళ సింగళ ఉదంగ శివ శ్యామూర్తి ఉదంగ నిన్నే నమ్మితి గంగ బొమ్మలపై చూడు గంగ నిన్నే నమ్మితి గంగ బొమ్మలపై చూడు గంగ శివర భాగమందు గంగ శివాలరు గంగ శివర భాగమునవు గంగ నీవు శివాలడు గంగ వేగమును తొలవు గంగాను వెచ్చి అడిచి గంగ మేఘమును పొలవు గంగ నీవు వెచ్చి అడిచి గంగ నిర్భు గంగ నీకు ముఖ తపములు గంగ ఉల్లులు గంగ నీకు ముఖ తపములు గంగ ఉడకట్టు గంగ వాసన కుంకుమల గంగ ఉడికట్టు సమాను గంగ వాసన కుంకుమల గంగ భగవంతు గంగ పిల్లంతా కుంభిల్లంతా వేరు బదలకుండమ్మాకు అంబిల్లంతా కుంభిల్లంతా ఏరు బదలకుండమ్మాకు పిల్లంతా కుంభిల్లంతా వేరు బదలకుండమ్మాకు అంబిల్లంతా కుంభిల్లంతా ఏరు బదలకుండమ్మాకు వలవాలలో గంగకు వలవాలలో వలవాలలో శక్తికి పొలాలు వలవాలలో గంగకి పొలాలు వలవాలలో శక్తికి పొలారము వలవలయని బలరాజులు వలవలయని బలరాజులు వలవలయని బలరాజులు వలవలయని బలరాజులు వాళ్ళు సమరిగా వలవాలు గంగకి పొలాలు వలవాలలో శక్తికి పొలారము రాఘవాణేడు రాజరాజా అయ్యా ఏమిటి అసిరి భోగములకి పట్టాన్ని పరిపాలిస్తూ ఉన్నావు ఒక మహానుభావుడు తండ్రికి రాజువారు అంటే ఆ పసిరి అంటే భోగావతిగిరి పట్టం అలాంటి పసిరి భోగావతిగిరి పట్టాన్ని పరిపాలిస్తూ ఉన్నారు దండిగిరి రాజుల వారు. పసిరి భోగావతిగిరి పట్టం అంటే ఏ పొత్తు కూడా సిరి సంపూర్ణ భోగ భాగ్యాలకు లోటు లేదట. అబ్బా కనక వర్షం కురిసిందట ఆనాడు దేవతా శకమునందు వర్షం కురిసేసరికి దానికి పసిరి భోగావతిగిరి పట్టం అని పేరు కలిసి ఉన్నది. అవునండి, అలాంటి పసిరి భోగావతిగిరి పట్టణాన్ని చక్కగా అంగరంగ వైభవంగా పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఆ దండిగిరి రాజుల వారు ఇన్ని సిరి సంపదల భోగ భాగ్యాలు ఉన్నాయి కదా. అవునండి, ఇన్ని ధనధాన్యాలు ఉన్నాయి కదా. ఏకఛత్రాధిపత్యంగా తన యొక్క మహానుభావుడు పసిరి భోగావతిగిరి పట్టణాన్ని పరిపాలిస్తూ ఉన్నారు కదా. అవును, ఇన్ని పరిపాలిస్తూ ఉన్నా గాని ఆ దండిగిరి రాజుల వారికి ఒక్క వరపాక్షం అనేటువంటిది ఉన్నదట. ఏమిటన్నది? ఒక్క లోటు ఉన్నది. ఆ వరపాక్షం ఏమిటి? అలాంటి తీరని లోటుతో ఆ దండిగిరి రాజుల వారు ఎంతో దుఃఖపోతూ ఉంటారట. ఎందుకని దుఃఖపోతూ ఉన్నారయ్యా? ఆ దండిగిరి రాజుల వారికి మంది ఉన్నది, మార్ఫలం ఉన్నది, సిబ్బంది ఉన్నది, ధనము ఉన్నది, ధాన్యం ఉన్నది. భక్తులు ఒకవైపు, మంది ఒకవైపు, మార్ఫలం ఒకవైపు, త్రిమూర్తులు బ్రాహ్మణులు ఒకవైపు, వేద పండితులు ఒకవైపు, యావత్తు కూడా దండిగిరి రాజుల వారి కొలువులో వీరందరూ కూడా సభలో కొలువు తీరి ఉంటారు బ్రహ్మాండంగా. ఇంత
ఇంత అంగరంగా వైభవంగా కొడుకు ఉన్నటువంటి దండిగిరి రాజుల వారికి ఒక్క లోటు అనేటువంటి ఏమిటండి లోటు? ఏమి లోటయ్యా? ఇన్ని సిరి సంపదలు ఇన్ని భోగభాగ్యాలు ఉన్నాయి కదా అను, కానీ ఆ దండిగిరి రాజుల వారికి సంతానం అనేటువంటి ఒక్క వనపాక్షం ఉన్నది. ఏంటని? ఆ దండిగిరి రాజుల వారు సంతానం అనేటువంటిది లేక అఘోరంగా చుక్కపోతూ ఉంటారట ఈ యొక్క దండిగిరి రాజుల వారు. ధనము బాగా ఉందంటున్నారు, ధాన్యాలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, భోగభాగ్యాలతో తొలగొతున్నారు. అవును, ఇక దండిగిరి రాజుల వారికి దిగులేమిటనుకుంటావా? ఎన్ని ఉన్నా గాని ధనం ఎంత ఉన్నా గాని కూడా దాయాదులు పాలవుతుంది. అవును, ఆ దాయాదులు కూడా లేని పక్షాన ధర్మ కాస్త ధరణ పాలైపోతుంది. ఎక్కడ కింద ఈ ధరణ పాలైపోయింది. ధరణ అంటే ఏమిటది? ధరణంటే పౌరులు కాబట్టి అలాంటి ధనం ఎంత ఉన్నా కానీ కూడా దాయాదులు పాలవుతుంది కదా. ఏమను కానీ మన కడుపును పుట్టినటువంటి వారు పుట్టివారే గాని ఎలాంటి అందవికారంగా జన్మించినటువంటి వారైనా కానీ మన కడుపును పుట్టినటువంటి వారు పెద్ద ఎవరైనా సరే ఒక్కలు ఉంటే మనకు కులమత్తరించడానికి ఒక్కలు చాలు. అవునండి కదా. అబ్బాయి కావాలి, అబ్బాయే కాదయ్యా, మన కులాన్ని ఉత్తరించాలి, మన వంశాన్ని ఉత్తరించాలి అంటే కుమారుడే జన్మించాల్సిన అవసరం. కుమార్తెనే ఉత్తరించింది. రేపు అబ్బాయి రేపు అబ్బాయి చేయాలి పని ఏమిటి? అబ్బాయి చేయాలి. అబ్బాయికి వివాహం కాగానే నువ్వు ఎక్కడికోకక్కడ కొట్టాలోకి చేరుతుంది. అదే కుమార్తె అనుకో, ఏ టైంలో ఒక టైంలో నా కూతురు ఉందని చెప్పని నువ్వు ఏ టైంలో పోయినా సరే అయ్యో మా నాన్నగారు వచ్చారని చెప్పి రంగరంగ వైభవం నీకు సంతోషంగా అప్పుడప్పుడు ఉడుకులు కన్న వేసి పెట్టింది. దాన్ని వాడలో పెట్టమని వాడల సొమ్ము పొలం రాపించుకుంటారు వాళ్ళకి. అదే ఆడపిల్లలే చూసేది. అది గుర్తు పెట్టుకో. అది జ్ఞానానికి బాగా అలాంటి మహానుభావుడు సంతానం లేదని మహానుభావుడు పుట్టపోతూ ఉన్నాడట. ఎలా పుట్టిస్తూ ఉన్నాడయ్యా? పొలంలో కన్నీరయ్యా నేను ఉండగంటారు అనుకో. ఆ మహానుభావుడు రాజ్య పరిపాలన జరుపుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ ఆనాడు ఇక చూసావా, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, ఇది కలియుగం. ఆనాడు దేవతా శకములో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఆ కైలాసములో వెండి కొండ మీద కూర్చొని పరగతాల పందాలు ఆడుతూ ఉన్నారట. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడాను కూడా కరగసాల పందాలు ఆడుకుంటూ ఉండగా ఒక సమయమున ఆ పార్వతి పరమేశ్వరుడు వైపు చూసి వారకట్టతో పద్ధతి నన్ను చూసి నీవు నమ్మినటువంటి వృత్తాంతం ఏమిటి? ఎంత నమ్మినబట్టి ఏదో ఉన్నది అంటే నేను జడలు వేసుకొని జడలు అంతల కట్టి ఉన్నాయేనా? పులితోల చర్మమ్మ నేను పాడలేడు లెక్క ధరించాననా? అవును. రుద్రాక్షమాలను నేను ధరించాననా? పుష్పమ్మ నేను యోగ భాగాలకు నేను ధరించాననా? అని ఏంటికి నువ్వు నవ్వింది? ఏంటికి నువ్వు నవ్వేవు అంటే ఏదో కడవా పెట్టినటువంటి నాగపాములు మెడలో వేసుకొని తిరిగేటువంటి వాడినా? ఎందుకు చూసి నువ్వు నన్ను చూసిన నమ్మినటువంటి కారణం ఏంటమ్మా అని అడిగాడు. అని ఈ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవిని అడిగేసరికి ఆ పార్వతీ పరమేశ్వరుడి ఇద్దరికి కూడా అక్కడ వాదన పడిందట. వారి ఊరికి కూడా వైరం వచ్చేసి మాట తెచ్చుకొని ఆ పరమేశ్వరుడు ఉందా పార్వతీదేవికి ఒక్క శాపం అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు. ఏమిటండి
ఆయన శాపం ఎందుకు ఇచ్చాడయ్యా? లోక కళ్యాణార్థం శాపాన్ని ఇచ్చి ఉన్నాడు. అవును. ఏమిటది? కృతాయుగములో గాని త్రేతాయుగములో గాని ద్వాపారయుగములో గాని ఈ కలియుగములకు వచ్చేసరికి ఈ 4 యుగాలు పడుతూ ఉండదు కదా. 4 యుగములలో 4 అవతారాలుగా పడిమారాలి పార్వతీదేవి. అవును. 4 అవతారములుగా పడిమారాలి. కాబట్టి ఈ యొక్క కాల పరిమితి జరిగే కొన్ని కూడా అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరు కూడా అవతారాలు పడిమారుతూ ఉండాలి. అవును. కాబట్టి ఈ లోక కళ్యాణార్థం ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు స్వరాగా రానున్న కలియుగములో తండ్రిగిరి రాజుల వారు పరిపాలన చేస్తూ ఉంటాడు. ధర్మానికి కట్టుబడి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తూ ఉంటాడు. నీవు నవ్వుతూ నన్ను చూసి నవ్వావు కదా, నువ్వు నన్ను చూసి నవ్వావు కదా, కానీ నేను నిన్ను చూసి నవ్వేటువంటి కాలం వస్తుంది. అది కూడా ఎంతో దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది. కాబట్టి నేను నిన్ను ఎన్ని పరీక్షలు పెట్టాలి, నేను నిన్ను ఎన్ని బాధలు పెట్టాలి, నేను నిన్ను ఏ విధంగా నిన్ను రాశిరప్పాలు పెట్టాలి ఇప్పుడు కాదు. నీవు ఈ రానున్నటువంటి దేవతా శకమనందు తండ్రికి రాజుల వారి ఇద్దరి కుమార్తెగా జన్మిస్తూ ఉంటావు. అంటే ఏ విధంగానే కుమార్తెగా జన్మిస్తా ఉన్నాడే కానీ ఆ తండ్రికి రాజుల వారి భార్య గర్భమును జన్మిస్తుంది. మరి ఎట్లా జన్మిస్తుందయ్యా? పార్వతీదేవి పడిమారి భరత పెద్దమ్మగా తల్లి భర్త పెద్దమ్మ తల్లిగా జన్మించాలి. అవును. అంటే రేణుక మావలమ్మగా జన్మించాలి. అవును. మరి స్త్రీ గర్భవాసంలో జన్మించి ఎట్లా జన్మిస్తారయ్యా? అది సృష్టి కదా. అవును. అవునండి. అమ్మవారు పార్వతీదేవి పడిమారి ఒక స్త్రీ గర్భవాసంలో జన్మించాలి అంటే అది సృష్టి. అంటే సృష్టి ధర్మాన్ని పాటించాలి. కానీ పరమేశ్వరుడు పెట్టినటువంటి యొక్క శాపం అమ్మవారు స్త్రీ గర్భవాసంలో జన్మించదు. అది కదా పరమేశ్వరుడు ఎప్పుడైతే నేను పడరాని బాధలను పెట్టాలంటూ ఉన్నావు, నేను పడరాని కష్టాలు నేను పడాలంటూ ఉన్నావు. నన్ను సాధించిన నాదా మరి ఆ రాశి రప్పాలు పెట్టాలి అన్నా, నన్ను కష్టాలు పాలు చేయాలి అన్నా, నన్ను ఏలుకొని నన్ను చేపట్టి నన్ను ఇన్ని బాధలు పెట్టాలంటే దానికి ఒక మనిషి కావాలి కదా. అది ఎవరో కాదు నాదా, ఏలాలి అన్నా, నన్ను బాధలు పెట్టాలి అన్నా, నన్ను కళ్యాణం ఆడాలి అన్నా అది ఎవరి వల్ల అవుతుందయ్యా? ఒక్క నా ప్రాణేశ్వరుడు పరమేశ్వరుడు వల్లే అవుతుంది. అవును. ఆయన వల్ల. అదే విధముగా నీవు కూడా భూలోకంలోనే జన్మించి చేపట్టి ఆ పెట్టే బాధ ఏదో నా ప్రాణేశ్వరుడు నన్ను పెట్టాలని చెప్పని పార్వతీదేవి కూడా వరాన్ని తీసుకున్నారు. కానీ ఆ విధముగా అట్లా ఉండగా ఇక వీరు కొన్నాళ్ళు సాగిన తర్వాత ఒక యుగం అయిపోయి తర్వాత యుగములకు వచ్చేసరికి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు కూడా భూలోకంలో జన్మించబోతూ ఉన్నారు. ఎలాగయ్యా? ఆ యొక్క పార్వతీదేవి ఏ విధంగా జన్మిస్తూ ఉన్నదో చూసావా? ఆ పార్వతీదేవి చక్కగా తండ్రికి రాజుల వారికి ఆ యొక్క కనక యొక్క మహానుభావుడికి పసిని భోగావతి పట్టణంలో చక్కటి ఒక నందావనం ఉన్నదట. నందావనం అంటే ఏ నందావనం అది? ఆ బృందావనం అనేటువంటి చక్కటి నందావనంలో ఆ నందావనం ఏ విధంగా ఉన్నదో చూసావా? ఆ నందావనం కూడా ఏ పొత్తు కూడా చక్కటి సుగంధ భరితమైన సువాసన వెదజల్లుతూ అంగరంగ వైభవంగా ఉంటుందట. అంటే ఆ నందావనంలో చూసావా ఈ పుష్పాలు ఉన్నవి, ఈ పుష్పాలు లేవటానికి లేదు. ఏమేమి పుష్పాలు ఉన్నాయ్యా? జాజులు, విరజాజులు, సంపంగి, నాగమల్లెలు, గుండుమల్లెలు, కొండమల్లెలు. ఇలాంటి కొండమల్లెలకి అడవి మల్లెలు కూడా యావత్తు కూడా ఈ పుష్పం ఉన్నది, ఈ పుష్పం లేదంటానికి లేదు.
ఇన్ని రకాల పుష్పాలతో కూడినటువంటి వనంలో ఆ యొక్క నందావనం ఏ కొంచెం కూడా చక్కటి సుగంధభరితమైనటువంటి సువాసన అబ్బా అలాంటి నందావనం అనేటువంటిది ఒకటి కలదు కావాలి. ఆ నందావనములో 7 తరాల నాడు ఎగమెరిగి ఉన్నటువంటి 7 కోమల పుట్ట కూడా ఒకటి కలదు. 7 తరాలు ఉందా? 7 తరాల నాటి బట్టి 7 తరాల బట్టి ఉన్నటువంటి 7 కోమల పుట్ట కూడా నందావనంలో ఒకటి కలదు. ఆ పుట్ట విధంగా ఉన్నది కదా. ఈ యొక్క కనక సిరివేశ్వర స్వాముల యొక్క మహానుభావుడు దండిగిరినాథుల వారు పసిడి భోగాలకి పట్టాన్ని ఈ విధంగా పరిపాలిస్తూ ఉన్నారు. వారి గట్లు అట్లా ఉంటుంది. అది ఇక ఈ పరమేశ్వరుడు జన్మించాలి కదా. మరి ఈ పరమేశ్వరుడు జన్మించాలి అంటే పరమేశ్వరుడు ఎక్కడ జన్మించబోతూ ఉన్నాడయ్యా? ఎక్కడ జన్మించబోతున్నాడు చూసావా? 7 మఠముల కల్లా గౌతలవారి మఠము ప్రసిద్ధి కాంచినది. గౌతలవారి మఠం ప్రసిద్ధి కదా. అది 7 మఠములలోకెల్లా గౌతలవారి మఠము ప్రసిద్ధి ప్రసిద్ధి కదా. అది 7 కోణములలోకెల్లా గౌతలవారి కోణం ప్రసిద్ధి కాంచింది. చీకటి కోణ, అమర చీకటి కోణ. ఆ చీకటి కోణ ప్రసిద్ధి కాంచి ఉన్నదట. అదీరుగాక ఈ యొక్క కోణము పరిపాలించేటువంటి వారి యొక్క మఠాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరండి? ఈ 7 మఠములను 7 కోణములను ఎవరు పరిపాలిస్తున్నారు? రక్త మహాముని పరిపాలన. రక్తమని మహాదేవు అంటే రక్తమా బ్రహ్మ. రక్తమా బ్రహ్మగారు బ్రహ్మ ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నారు చూసారు. పులితోలు చర్మము నేడు తోడనే పులితోలు చర్మము నేడు భూమిపై భూమిపై పరిచేయడం పులితోలు చర్మం మీద 7 ఉక్కు స్తంభాలు నిలిపారు. 7 ఉక్కు స్తంభాలు. 7 ఉక్కు స్తంభాలు నిలిపి ఆ 7 ఉక్కు స్తంభాల మీద నేడు సన్నటి రాగి పగడపు తీగలు తెలిపాడు. ఆ పగడపు తీగల మీద రుద్రాక్షరం నిలిపాడు. ఆ రుద్రాక్షరం మీద నేడు పత్రాక్షరం పెట్టాడు. పత్రాక్షరం మీద నేడు సన్నటి ఉక్కు తీగలు పెట్టాడు. ఆ తీగల మీద ఉక్కు శీలలు పోటీ ఆ శీలల మీద ఏం చేస్తున్నారు? శిరస్సు కిందకి పాదము పైకి పెట్టి ఏ పొద్దు కూడా తప్పకు చేస్తూ ఉంటాడంట. ఇక్కడ ఆ తప్పుకు చేస్తూ ఉండగా ఈ యొక్క మహాబలి ఉన్నాడు చూసావా? శిరస్సు కిందకి పాదము పైకి పెట్టి రవి పొడిచేంత వరకు తపస్సు పెడితే మరలా రవి అస్తమించే వరకు కూడా ఆ శిరస్సు కిందకి పాదాలు పైకి పెట్టి ఆ మహానుభావుడు పరమేశ్వరుడి కోసం అఘోరంగా తపస్సు చేస్తూ ఉన్నాడు బ్రహ్మాండంగా. ఆ గౌతమ మహాముని ఎప్పుడైతే కూడా ఇలా విధంగా తపస్సు చేస్తూ ఉన్నాడో ఉదయం 7 గడియల పొద్దు ఎగబెరిగేసరికి తపస్సులోకి వెళ్తాడు. మరలా సాయం సంధ్యావేళ సమయంలో ఆ సూర్యుడు రవి అటు అస్తమించే సమయంలోకి రాత్రులు మన తపస్సు ముగించుకొని తిరిగి వచ్చి తన కులసతి గారైనటువంటి జలకన్య పార్వతి ఉన్నది చూసావా? తన జలకన్య పార్వతం రాత్రులతో తనతో శయనించి వస్తాడు. అలా చేయించి ఉండగా కొన్నాళ్ళు ఆ విధంగా గడిచి వచ్చేసరికి ఆయనకి 5 కుమారులు జన్మించి ఉన్నారు. 5 కుమారులు జన్మించి ఉన్నారు కలిగి ఉన్నది. 5 కుమారులు ఎవరండి? నీల మహాముని, శక్తు మహాముని, జలశక్తి మహాముని, రక్త మహాముని. మరి 5వ కుమారుడు ఉన్నాడు చూసావా? సత్యము చేత సత్తు మీద జన్మించినటువంటి సత్యమా జమదగిరి గారు. సత్యమా జమదగిరి మహాముని చూసావయ్యా? రుద్రాక్ష మహాముని, భద్రాక్ష మహాముని, నీల మహాముని, శక్తు మహాముని. అదేగాక ఇక 5వ కుమారుడు ఎవడయ్యా? పరమేశ్వరుడే పడిమారి సత్యము చేత ఆ సత్తు మీద జన్మించినటువంటి వాడే సత్యమా జమదగిరి. అదే సరే కానీ నువ్వు బాగా చదువుతున్నావు. మరి అమ్మవారి గారికి పోయారా? వాళ్ళ కనపరుచువారు 5 కుమారులు జన్మిస్తున్నారు కదా. ఇక కుమార్తె ఎవరంటే అది హరిదేవి. హరిదేవి అనేటువంటిది కుమార్తె జన్మించింది. అవును. ఈ విధంగా చక్కగా ఈ 5 కుమారులు ఒక కుమార్తె కలిగి ఈ యొక్క గౌతమ మహాముని చక్కగా తపస్సు చేసుకుంటూ
మరి గౌతమ బ్రహ్మ భార్య ఎవరయ్యా? ఎవరండి? ధవళిక పార్వతి. జమలికా పార్వతి. ఆ ధవళిక పార్వతి ఎవరయ్యా? దండిగిరి రాజుల వారు తోడ పుట్టినటువంటి చెల్లెలు. చెల్లెలు గారు. దండగిరి రాజుల వారు చెల్లెలు ఎవరయ్యా? దండగిరి రాజుల వారు చెల్లెలు. అసిరి భోగావతిగిరి పట్టాన్ని పరిపాలిస్తున్నాడు దండిగిరి రాజుల వారు. సంతానం లేదని బాధపడుతూ ఉన్నాడు కదా. ఆ దండిగిరి రాజుల వారు తోడ పుట్టినటువంటిది ఈ యొక్క గౌతమ మహాముని భర్తాంగి ధవళిక పార్వతి. జమలికా పార్వతి గారు అంటే దండిగిరి రాజుల వారి చెల్లెలు ఈ యొక్క ధవళిక పార్వతి. ఇంకా ఎప్పుడైతే కూడా ఈ యొక్క గౌతమ మహామునికి 5 కుమారులు కలిగి ఉన్నారు, ఒక కుమార్తె కలిగి ఉండటం చక్కగా వారు ఎంతగా పెద్దవారు అవుతూ ఉన్నారు. ఈ 5 కూడా చక్కగా ఎంతగా పెద్దవారు అయిపోతూ ఉన్నారు. ఇక వారు పెద్దవారు అయితూ ఉండగా ఈ యొక్క సత్తు మీద జన్మించినటువంటి వాడు సత్యవాచమ దగ్గర ఉన్నాడు చూసావా? ఆ సత్యవాచమ దగ్గర తిరుగాడుతూ ఉండేసరికి తన తల్లి గారైనటువంటి ధవళిక పార్వతి అంటూ ఉండదట. ఏమనుకుంటుందయ్యా? అరే నా కుమారుడు సత్యవాచమ దగ్గరికి ఇంకా యుక్త వయసు రానే వచ్చేసి చూసావా? నా కుమారుడికి కళ్యాణ గడియలు ఇక దగ్గర వచ్చింది. ఇక నా కుమారుడికి కళ్యాణం జరిపించాలి అంటే మరి ఎవరైనా సరే ఒక చక్కటి కుమారు పెళ్లి కూతురు చూసి కళ్యాణం కావాలి కదా, చక్కని స్త్రీ కావాలిగా. మరి ఇద్దరికి మరి దేశాలు జరగాల్సినంత అవసరం ఏముందయ్యా? ఏముంది? ఏమీ లేదుగా. ఈ ధవళిక పార్వతి అన్నగారు ఉన్నారు కదా, ఉన్నాడు కదా, ఎన్నో నోములు రోసి ఉన్నారు కదా, అది ఎన్నో. ఇక ఈ గౌతమ వారి ఘట్టం ఈ విధంగా ఉండగా ఇక పశ్చిమ భోగావతిగిరి పట్టణంలో పరమేశ్వరు యొక్క మహానుభావుడు దండిగిరి రాజుల వారు ఏం చేస్తూ ఉన్నారు? చేస్తూ ఉంటాడు. అయినా కానీ కూడా సంతానం లేదు. ఎన్నో నోములు రోసినా కానీ, ఎన్నో వ్రతములు పట్టినా కానీ, ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు తిరిగి వచ్చినా ఆ దండిగిరి రాజుల వారికి సంతాన ప్రాప్తి అనేటువంటిది కలగదు. కానీ ఆనాడు పరమేశ్వరుడు పెట్టి ఉన్నటువంటి వరములను చూసావా? ఆ పరమేశ్వరుడు పెట్టినటువంటి శాపము ద్వారా ఆ పార్వతీదేవి పడిమారి భూలోకంలో జన్మించాలి. అది కూడా ఎట్లాగయ్యా? ఎలాగండి? దండిగిరి రాజుల వారికి కుమార్తెగా జన్మించాలి. అది ఎలా పరిస్థితితో చూసావా? దండిగిరి రాజుల వారి యొక్క నందావరం ఉండదు చూసావా? ఆ దండిగిరి రాజుల వారి చక్కటి నందావరం, ఆ నందావరంలో 7 కొమ్మల పుట్ట ఎగబెరిగి ఉండదన్నావు కదా. ఆ నందావరములో ఒక కలికి గాంధార మధ్యరాత్రి టైమున, మంచి నిశారాత్రి టైములో 12 గంటల టైమున ఆ 7 కొమ్మల పుట్టలో ఒక తలకని మెరుపులాగా మెరుస్తూ ఉన్నదట. తలామని ఒక మణిహారము కనుక మెరుస్తూ ఉంటుంది చూసావా? ఆ విధంగా అమ్మవారు ఆ పుట్టలో ఒక మెరుపులాగా మెరుస్తూ ఉన్నదట. అమ్మవారు ఆ పుట్టలో ఒక తొలకని మెరుపులాగా మెరిసి ఆ పుట్టలోని మహాతల్లి ఎత్తంగా 7 పసిచేత బారిక రూపముగా పడిమారి అమ్మవారు చక్కగా పట్టు గౌరు పట్టు లంగా వేసుకుని అమ్మవారు ఆ వరంత్రం అంతా కూడా బ్రహ్మాండుడిగారుతూ ఉంది. 7 కోమలో పుట్టలో ఒక తొలకన మెరుపులాగా మెరిసి 7 బారికగా పడిమారి ఆ వరంత్రం అంతా కూడా ముక్కులు పెట్టుకుంటూ తిరుగుతుంది అమ్మవారు. ఈ వనంత్రంలో అమ్మవారు కిరకిరి నవ్వుకుంటూ తిరుగుతూ ఉండగా ఈ యొక్క వనంత్రానికి కావడం ఉండేటువంటి భట్టుమూర్తులు ఉన్నారు. వారికి కలికి గాంధార మధ్యరాత్రి టైమున ఏదో ఒక శబ్దాలు దమ్ములు ఇంటిలో పక్కన ఎత్తపడుతున్నాయి. ఏనాడు ఇన్నాళ్లుగా ఇన్ని సంవత్సరాలుగా మనం వనంత్రం దగ్గర కాపలా ఉంటున్నాము కదా, ఏనాడు కూడా మనకి వనంత్రంలో ఇంత శబ్దం కూడా ఏర్పడి ఉండదు. ఇంత శబ్దం అనేటువంటిది యొక్క వనంత్రంలో మనకి ఏర్పడి ఉండలేదు. కానీ ఏమిటోనయ్యా, అకస్మాత్తుగా ఇవాళ రాత్రి నుంచి ఈ యొక్క వనంత్రంలో ఏదేదో ఒక శబ్దాలు ఏర్పడుతున్నాయి. ఏదో నవ్వుతున్నట్టు ఎవరో అంజన గజ్జలతో ఉరుకులు పెడుతూ అంజన గజ్జల ప్రాంతాలతో తిరిగాడుతున్నారు అమ్మవారు. ఏదో ఒక సౌండ్ వస్తుంది. అవును, అది ఏమిటో కనిపెట్టాలి అని చెప్పని ఈ పట్టుమూర్తులు ఇవాళ రాత్రికి వారు మొత్తం కూడా కట్టుదిట్టంగా కాపలాదారులకు అప్రమత్తంగా ఉన్నారు. బ్రహ్మాండంగా మరలా
కలిగి గాంధార మధ్యరాత్రి టైం అయ్యేసరికి అమ్మవారు మళ్ళా బయటికి వచ్చి 7 ఏళ్ళ ఒక పసిచిన్న బాలిక రూపంగా పడిమారి అమ్మవారు వనంతం అంతా కూడా చక్కగా కిరకిర నవ్వుతూ తిరుగుతూ ఉన్నారు. ఎలాగయ్యా అమ్మవారు ఎలా నవ్వుతూ తిరుగుతుందో చూసావా? ఆ వనంతంలో అమ్మవారు ఒక తొలకర మెరుపులాగా ఎలా మెరుస్తుందో అమ్మవారు ఎలా ఉన్నది అంటే వారాలు మాడాలయ్యా వారాలు మాడాలయ్యా మళ్ళీ పెద్దమ్మ వారయ్యా పరాశక్తి మళ్ళీ పెద్దమ్మను కొలవారయ్యా ఏడుల వచ్చానులా ఏడుల వచ్చానులా జలసీనా ఎట్టి రాజు రాగముల చేరయ్యా వాడేరయ్యా మళ్ళీ మళ్ళీ పెద్దమ్మను కొలవారయ్యా తలకాయ మెరుపై తలకర మెరుపై తలకాయ మెరుపై తలకర మెరుపై తలకాయ మెరుపై తలకర మెరుపై పరాశక్తి మళ్ళీ పెద్దమ్మలు కొలవారయ్యా. ఆ విధంగా అమ్మవారు ఒక తొలకర మెరుపులాగా వరంతా కూడా ముద్దులు పెట్టుకుంటూ అమ్మవారు ఈ భట్టమూర్తులు ఎప్పుడైతే కూడా అమ్మవారిని ఆ విధంగా ఆడుకుంటూ చూశారో ఈ భట్టమూర్తులందరూ కూడా ఒకసారిగా మొట్టమొదటిగా వెళ్ళి అమ్మవారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఆ కలిగి గాంధార మధ్యరాత్రి టైములో మొదలుపెట్టి మరలా అమ్మవారు తెల్లవారు సామైనా కానీ కూడా ఈ అమ్మవారు పట్టుకోవటం ఒక పట్టుముద్ర వలన కాదుగా ఎలాగయ్యా అమ్మవారు ఇక్కడ తలాపై వేస్తుంది. అక్కడికి వెళ్ళి పట్టుకోపోతే అక్కడ మాయమవుతుంది, ఇక్కడ మాయమయ్యి అక్కడ వేస్తుంది, అక్కడ మాయమయ్యి అక్కడ కొంత దూరం వేస్తుంది, అక్కడ మాయమయ్యి ఇంకొక చోట మెరుస్తుంది. ఆ విధంగా ఒక తొలకరి మెరుపులాగా అమ్మవారు మెరుస్తూ పట్టుమూర్తులందరూ కూడా 30 చెరువుల నీళ్లు దాపిస్తూ ఉందంట. అవును, ఎవరికి కూడా అమ్మవారు పట్టుకోవడానికి అసలే లేదు. మొదటి రోజు చూశారు అమ్మవారిని పట్టుకోడానికి, మరలా 2వ రోజు వెళ్ళారు అమ్మవారిని పట్టుకున్నవారు ప్రయత్నించేసరికి ఈ వనంతా కూడా అమ్మవారు తిప్పుతూ ఉన్నదట. బ్రహ్మాండంగా వనంతా కూడా అమ్మవారు వారిని మొత్తాన్ని కూడా తిప్పుతూ ఉన్నదట. అయినా కానీ అమ్మవారు వారికి పట్టు తిప్పుతూ అమ్మవారు చిక్కుకుపోయేసరికి ఇంకా అమ్మవారిని ఏ విధంగానైనా సరే పట్టుకోవాలని చెప్పి ఈ పట్టుబడులందరూ కూడా ప్రయత్నించేసరికి ఆ యొక్క మహాతల్లి ఏమి చేస్తుందయ్యా? అమ్మవారు ఒక సర్పరూపముగా పడిమారి ఆ 7 పావుల పుట్టలోనికి పరపర దాని అబ్బాయి నిజంగా నువ్వు అన్నమాట కరెక్టే. ఎప్పుడైతే మైల పుట్టకాడికి పోయావో పసిడి గోదావరి దగ్గర పట్టు ఎట్లా వస్తూ ఉన్నారు?
అనంతరం యావత్తు కూడా అరణ్యాల మార్గాలన్నీ కూడా దాటుకొని ఈ పట్టభూతులు కాస్త పసిడి భోగావతికి పట్టు వచ్చేసారు. ఆ పసిడి భోగావతికి పట్టు వచ్చేసరికి ఆ దండిగిరి రాజుల వారు కొలువు చేయ ఉన్నారట. ఎలా ఉన్నారండి? ఆ యొక్క పరిపాలన చేస్తున్నటువంటి దండిగిరి రాజుల వారు అంతా చక్కగా దండిగిరి రాజుల వారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అక్కడ కనపర్తి రామారావు గారు కూర్చున్నారు. చూసావా? కనపర్తి రామారావు గారు ఏ విధంగా అయితే కూర్చొని ఉన్నారు సింహాసనం మీద అధిష్ఠించి కూర్చొని ఉన్నారు. మంత్రులు ఒకవైపు, మంత్రి ఒకవైపు, అవునండి ఆర్పణ ఒకవైపు, వేద బ్రాహ్మణులు ఒకవైపు, వేద పండితులు ఒకవైపు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా సభలో కూర్చోబెట్టుకొని చక్కగా యొక్క మహానుభావుడు పొరుగు చేస్తూ ఉన్నారట దండిగిరి రాజుల వారు. అక్కడ పరిపాలిస్తున్న దండిగిరి రాజుల వారి వద్దకు వచ్చారు. ఈ భట్టభక్తులు కాస్త వచ్చేటువంటి వారిని చూసి ఆ దండిగిరి రాజుల వారికి వస్తున్నారు. అదే ఆ వచ్చేటువంటి వారు ఎవరయ్యా? ఎవరండి? మన నందావరం దగ్గర కావడం ఉండేటువంటి భట్టభక్తులే కదా. వాళ్ళేనండి. మరి వారు నందావరం దగ్గర కాపలా ఉండకుండా ఇక్కడికి కనకలు తెచ్చారు. పశ్చిమ గోదావరి పట్టుకొచ్చే కారణం ఏమిటి అని వస్తూ ఉన్నారు కదా. ఏ మంత్రి, ఆ భట్టభక్తుల నందావరాన్ని వదిలిపెట్టి ఎందుకు వస్తున్నారో కనుక్కో. వారు రావాల్సిన అవసరం ఏమిటి? వస్తున్నటువంటి వృత్తాంతం ఏమిటి? వారు ఎందుకు వచ్చారో అసలు కారణం కనుక్కోవయ్యా అంటూ ఉన్నాడు అని అన్నాడు. అని ఆ మంత్రి గారికి చెప్పేసరికి ఆ మంత్రి వెళ్ళి అడుగుతున్నాడట. భట్టభక్తులారా, దండిగిరి రాజుల వారు మిమ్మల్ని నందావరం దగ్గర మిమ్మల్ని కావలి ఉంచారు కదా. అవును. నందావరాన్ని విడిచి మీరు వచ్చినటువంటి కారణం ఏమిటండి? వచ్చారు మంత్రి గారు. ఓ మంత్రి గారు, రాజుగారు మమ్మల్ని నందావరం దగ్గర కావలి పెట్టారు. అవునండి. మేము చక్కగా మేము అక్కడ నందావరాన్ని కావలి కాస్తూనే ఉన్నాం. కానీ అనుకోకుండా ఒకనొక టైమున కలిగి గాంధారం టైమున ఆ నందావరంలో నుంచి ఎవరో ఒక 7 ఏళ్ల బాలిక నవ్వుతున్నట్టు, తిరుగుతున్నట్టు, అవును ఆ నందావరం అంతా కూడా తిరిగి ఆడుకున్నట్టు ఏయో సౌండ్ తప్పులు ఏర్పడుతుంది. ఏమిటా అని చెప్పని ఆ నందావరంలోకి వెళ్ళి చూసేసరికి ఆ నందావరంలో చూసావా మాకు నది విరిగి ఎరగనటువంటి ఒక దృశ్యం కనపడింది. ఏమిటది? ఏమిటంటారా మంత్రి గారు? 7 ఏళ్ల బాలిక ఆ నందావరము పట్టు లంగా, పట్టు జాకెట్ ఆ యొక్క మహాతల్లి ఆ గడ్డెల పట్టాలు పెట్టుకొని ఆ వనత్రం అంతా కూడా ఒక 7 ఏళ్ల బాలిక తిరుగాడుతూ ఉన్నది. ఆ 7 ఏళ్ల బాలిక తిరుగాడుతూ ఉండేసరికి మేమనుకున్నాము కదా ఆ యొక్క 7 ఏళ్ల బాలికను ఆ పాపను తీసుకొని చక్కగా పట్టుకొని ఆ పాపను తీసుకొచ్చి దండిగిరి రాజుల వారికి అప్పచెప్పాలి మేము. కానీ అలా అప్పచెప్తామనుకొని ఆ 7 ఏళ్ల బాలికను పట్టుకుందామని దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ మెరుస్తుంది, అక్కడ మెరుస్తుంది, అక్కడికి వెళ్ళి పట్టుకుందామంటే అక్కడ మాయమవుతుంది. మళ్ళా ఇక్కడ మెరుస్తుంది, ఇక్కడికి వచ్చి పట్టుకుందామంటే తర్వాత తోటకి వెళ్ళి మెరుస్తుంది. ఆ విధంగా మమ్మల్ని 30 చెప్పలు పెట్టిందయ్యా. ఎవరికి ఉండి ఉండి ఒక్కసారి ఏదో మాయల మంత్రాలు చేసిన దాని లాగానే ఆ 7 ఏళ్ల బాలిక ఒక సర్పముగా పడిమారి మన వనంలో ఉన్న 7 కోమల పుట్టలోనికి బరబర దారిపోయింది, వెళ్ళిపోయింది. ఒక్క రోజు తరబడిపోయిందా? వెళ్ళిపోయింది పుట్టలోపలికి. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి మాకు ధైర్యం చాలక ఈ వార్త దండిగిరి రాజుల వారికి వినవంతామని చెప్పి వచ్చావయ్యా అని ఎప్పుడైతే కూడా యొక్క పట్టుకుంటూ వచ్చి యొక్క మాట చెప్పి ఉన్నారో 7 ఏళ్ల బాలిక ఆడపిల్లనేసరికి దండిగిరి రాజుల వారికి ఎక్కడైనా ఆప్యాయత ప్రేమ పొందిందట. ఆడపిల్లనేసరికి 7 ఏళ్ల కుమార్తె కావాలని ఆడపిల్ల అనేసరికి సంతానం లేదు కదా. రాజుల వారికి సంతానం లేకపోయేసరికి ఆడపిల్ల అనేసరికి ఆయనకి ఎక్కడ లేని ప్రేమ ఆప్యాయత పొందిందంట. ఆప్యాయత పెరిగింది.
పట్టుముద్దులా పట్టుకుంటా. ఏమైనా కానీ మీరు ఏదైనా చేయండి. అవును. ఏయ్, ఆ, ఓ మంత్రి ఆ, ఆ, కావాల్సినటువంటి పట్టుముద్దుల మొత్తాన్ని కూడా బలగాన్ని తీసుకుని వెళ్ళి ఆ, ఎలాగైనా సరే ఆ, ఆ 7 ఏళ్ల పసిచిన్న బాలిక నాకు కావాలి. కావాలి. పుట్టలో ఉన్న అమ్మాయి నాకు కావాలి. ఎలాగైనా సరే ఆ, ఆ పుట్టలో దొరబడినటువంటి 7 ఏళ్ల బాలిక బాలిక నాకు కావాలి. నాకు కావాలి. తక్షణమే మీరు ప్రయాణమై ప్రయాణమయ్యి ఆ పుట్టని పెగిలించి తగిలించి ఆ పుట్టలో ఉన్నటువంటి ఆ యొక్క బాలికను తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి అయ్యా అన్నాడు. ఓ, నాకు అమ్మాయి కావాలి. ఆ, ఆ ఆడపిల్లని తీసుకుని వచ్చి నాకు అప్పగించాలి ఆ, అని ఆ. ఈ తండ్రికి రాజు వారు ఎప్పుడైతే మన శిలాశాస్త్రంగా ప్రకటించి ఆ, ఆయన ఆజ్ఞ చెప్పాడో ఆ, మరి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ మరి పరిపాలించాలి కావాలి కదా. నిర్వహించాలి కదా. ఆ, ఈ యొక్క ఆ, ఆ మంత్రి గారు ఏం చేస్తున్నాడయ్యా? ఏం చేస్తున్నాడు? ఏయ్, ఆ, ఈ పుట్టలు పెగిలించాలి అంటే ఆ, ఆ మట్టి పని చేసేవాళ్ళు కావాలి. మట్టి పని చేసేవాడు కావాలి. ఎవరున్నాడు? మట్టి పని చేసేవాళ్ళు మట్టి పని చేసేవాడు ఎవరు? పుట్టలు పెగిలించాలంటే ఎవరి వల్ల ఆ, ఎవరు కావాలి? దానికి ఎవరైతే సమర్థులు, అవును. ఎవరైతే యొక్క పుట్టలు పెగిలించి ఆ, ఆ పుట్టలో ఉన్నటువంటి 7 ఏళ్ల బాలికను తీసుకురాగలుగుతారయ్య అంటే ఆ, పుట్టలు పెగిలించి తీసేది ఎవరయ్యా? ఎవరండి? మట్టి పని చేయాలి అంటే ఆ, మరి ఉన్నారు, ఎవరన్నా ఉన్నారా? ఉన్నారుగా. ఎవరు? ఎక్కడ చేస్తున్నాడు ఊళ్ళో? అదిగో అలా దాన్ని డాబా కడుతున్నారు. కడుతున్నారా? ఒడేరాజులు. అంటే ఆ, మట్టి పని చేసేవాడు ఎవరయ్యా అంటే ఒడియరు. ఒడేరాజులు. ఆ ఒడియరాజులు కాదు. ఒడియరాజుల్లోకి వెళ్ళవాడు ఉన్నాడు మహానుభావుడు. ఎవరండి ఆయన? ఎవరయ్యా? ఆ, ఒడియలకు రాజు లేడు, ఒడియ సంగన్న. ఒడే సంగన్న. ఆ ఒడియ సంగన్న ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఎక్కడ ఉన్నాడు? మీరు తక్షణమే వెళ్ళి ఆ, ఆ ఒడియ సంగన్న పిలుచుకొని రమ్మని చెప్పని ఆ, యొక్క మంత్రి గారు ఆదేశించేసరికి ఆ, పట్టుపుత్రులందరూ కూడా ఒడియ సంగన్న దగ్గరికి వెళ్ళారు. ఆహా, ఆ ఒడియ సంగన్న వద్దకు వచ్చి వచ్చి ఏయ్, ఆ, ఓ ఒడియ సంగన్న, ఒడే సంగన్న. ఇంత ఉన్న పరంగా ఆ, ఆ రాజుగారు తండ్రికి రాజు వాడు తండ్రికి రాజులు వారు రమ్మన్నాడు. నీవు తక్షణమే మా యొక్క ప్రయాణం అయ్యవయ్యా అంటే ఓయబ్బో. తండ్రికి రాజుల వారు పిలిచారు కదా. ఆ, మహారాజు గారు అంతా ఆ. వాడే పిలిచారని చెప్పని ఆ, ఈ యొక్క ఒడే సంగం ఏం చేస్తున్నాడయ్యా? ఏమి చేస్తున్నాడు? కట్టి మిగదట్టాడు, ఆ, తలపాగా చుట్టాడు, ఆ, పలుపు పాల పొగములు ధరించాడు, ఓహో. గురిపేసి ఎగరవేసి పుట్టేలా చేశాడు. గుడ్డ